అందరికీ నమస్కారం. ఆర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక చిన్న లెసన్ లాంటిది చదువుతున్నాను. ఇలా మీకేమన్నా పనికి వస్తాయేమో క్రాస్ చెక్ చేసుకొని వినండి. ఆర్ట్ నిజంగా ఇంపార్టెంట్. క్రియేటివిటీ లేని జీవితం డ్రైగా ఉంటుంది. ప్రకృతికి ప్రపంచానికి మధ్య వారధి సృజనాత్మకత. ఒక పాట, ఒక పెయింటింగ్, ఒక రాత, ఒక గీత. ఇది ఆత్మను మెరిపిస్తాయి, మనస్సును ప్రవహింపచేస్తాయి. నేను విన్సెంట్ వ్యాన్ గో పెయింటింగ్స్ చూసినప్పుడు, పిరమిడ్స్ని చూసినప్పుడు, నక్కా లైన్స్ని చూసినప్పుడు, బుద్ధిస్టు మైనాస్టరీస్, లక్షల దేవాలయాలు, సాక్సోహుమన్ పురాతన కట్టడాలు, ఈస్టర్ ఐలాండ్ హెడ్స్, పూమపుంకు మెగాలిథిక్స్, బాల్టెక్ కట్టడాలు, డెరెన్ కుయు అండర్ గ్రౌండ్ సిటీ, ద వాయినిచ్ మిస్టీరియస్ డాక్యుమెంట్స్ ఇలాంటి వాటిని చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. మీకు వస్తాయా? ఎలియట్ నుంచి టాగోర్ వరకు, మాపాసా నుంచి శ్రీశ్రీ వరకు, లుక్సన్ నుంచి ఫిడెరాల్డ్ వరకు, రష్దీ నుంచి చలం వరకు, టాల్స్టాయ్ నుంచి, మార్క్స్ నుంచి, నిషే నుంచి, సార్త్రే నుంచి సోక్రటీస్ వరకు, పైర్ అగాస్ రెన్యా నుంచి సిజానే వరకు, సల్వడాల్ డాలీ నుంచి క్లాడ్ మానే వరకు, పికాసో, హుస్సేన్, రెమ్బ్రాంట్, గుప్తా, క్లిమ్ట్ వీళ్ళందరి రాతలు, గీతలు, రంగులు, రహస్యాలు. వీళ్ళంతా నా బంధువులు. పక్కింటి వారిని మనం పిలుస్తాం అంకుల్, ఆంటీ అని. నేను వీళ్ళందరినీ నా కుటుంబ సభ్యులుగా మార్చేసుకున్నా. ఐ ఓన్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ ఓ సో మచ్ టు దెమ్. రిమెంబర్, ఎవడు కావాలని క్రియేట్ చేయలేడు, మాస్టర్ పీస్ రాయలేడు. మాగ్నమ్ ఓపనస్లు. ఆర్ట్ అనే పురుగు మెదడులోకి చొరబడి గుండెల్లోకి దిగిందా, జీవితం సంకనాకి పోతుంది. లైఫ్ ఎనర్జీ ఫ్లోస్లో ఇన్ ఎమెరబుల్ వేస్. పట్టుకోలేం, దాన్ని కొలవను లేం, అది ఇది అని నిర్వహించను లేం. మీరు రాయండి, గీయండి, పాడండి. అవి సలహాలు ఇచ్చే బ్యాచ్లో నేను లేను. సర్టెన్లీ ఐ సే, రాసి గీసి పాడి చూడండి. ఒక ఎజెండాతో కాదు, ప్రిజుడిస్తో, ప్రాపగండాతో, మోలఫైడ్ ఇంటెన్షన్తో కాదు. సక్సెస్, ఫెయిల్యూర్, నామ్, ఫేమ్, నామ్, కమానా లాంటి వాటిని చూడకుండా కమీనా ఐడియాలు పక్కన పెట్టి చూడండి, రాసి చూడండి, గీసి పాడి చూడండి. జెన్ ఫిలాసఫీలో ఒక పదం ఉంటుంది, జాబెన్ అంటే ఊరికే అలా ఉండిపోవడం, ఉండి చూడడం. మురికి మకిలి లాంటిని మనస్సు స్పందనలతో కదిలే శరీరాల్లోంచి వచ్చే ధారను విశ్వధారతో కలపడం. ఓం తత్ సత్. ఇది కాంతరీసా రాసిన బుక్లో ఒక 2 పేజీలు చదివాను. మీ మనసును ఏమన్నా తేలికపరిస్తే సంతోషం. ప్రేక్షకులందరికీ నమస్కారం. మళ్ళీ కలుద్దాం.